#AskDrJohnWatson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. ముఖేష్ కింగ్ 28 సార్, చుండ్రు వల్ల బట్టతల వస్తుందా సార్? స్కాల్ప్ మీద చుండ్రు తయారై దాని వల్ల స్కాల్ప్ మీద బట్టతల వస్తుందా అంటే, తల మీద చుండ్రు వల్ల బట్టతల వస్తుందా అంటే నా ఆన్సర్ రానే రాదు. డాండ్రఫ్ వల్ల మీకు బట్టతల వచ్చే అవకాశాలు ఏమీ లేవు. డాండ్రఫ్ అంటే ఒక రకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్, లేదా కొన్నిసార్లు మన స్కాల్ప్ మీద డ్రై స్కిన్ ఉన్నా కూడా మనం దాన్ని డాండ్రఫ్ అనుకుంటాం. ఏది ఏమైనా స్కాల్ప్ మీద డ్రై స్కిన్ ఉన్నా, డాండ్రఫ్ ఉన్నా, వీటి వల్ల మీకు జుట్టు రాలిపోయి ఆ ఏరియాలో బట్టతల ఫామ్ అవుతుందా అంటే అటువంటిది జరగదు. డాండ్రఫ్ అలాగే స్కాల్ప్ మీద చాలా రోజులు ఉన్నప్పుడు డెఫినెట్ గా హెయిర్ వీక్ అవుతాయి. ప్రాపర్ గా ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ హెయిర్ ఫాల్ అవుతాయి. బట్ అలా ఫాల్ అయిన హెయిర్ మళ్ళీ ఆ ఏరియాలో గ్రో అయ్యే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ ముందులాగా పొడుగ్గా పెరుగుతాయి. మీరే కనుక ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఆ డాండ్రఫ్ కూడా మళ్ళీ రాకుండా అవాయిడ్ చేసుకోవచ్చు. మరి డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి బట్టతలు రావడం గమనించాము అని మీరు అంటున్నారు అంటే, వాళ్ళకి న్యాచురల్ గానే బట్టతల వచ్చే క్రమంలో డాండ్రఫ్ కూడా యాదృచ్ఛికంగా అటాక్ అయి ఉండొచ్చు. అంతే తప్పిస్తే డాండ్రఫ్ వల్ల ఎవరికి బట్టతల రాదు. అండ్ మీకే కనుక డాండ్రఫ్ వచ్చినట్టయితే దాని గురించి ప్రత్యేకించి వరి కావాల్సిన అవసరం లేదు. ఎనీ డెర్మటాలజిస్ట్, మీకు అందుబాటులో ఉన్న ఎనీ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు మీ స్కాల్ప్ ని అసెస్ చేసి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇచ్చి మీ డాండ్రఫ్ కి చెక్ పెట్టగలుగుతారు. సపోజ్ మీ దగ్గరలో డెర్మటాలజిస్ట్ ఎవరు లేరు, అట్లీస్ట్ ఆ డాండ్రఫ్ పెరగకుండా స్టాప్ చేయాలనుకుంటున్నారు అంటే, వరుసగా 3 to 4 days కనుక మీరు తలస్నానం చేసినట్లయితే, ప్రాపర్ గా రిన్స్ చేసి తలస్నానం చేసినట్లయితే డాండ్రఫ్ అనేటువంటిది టెంపరీగా రిలీఫ్ ఇస్తుంది. బట్ ఇది మళ్ళీ కనుక మాటికి వస్తూ ఉంటే డెఫినెట్ గా మీ డెర్మటాలజిస్టే మీకు సరైన హెల్ప్ అందిస్తారు.